తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని రైతులతో పాటు చేనేత కుటుంబాలు కూడా నష్టపోయాయి. నెల్లూరు రూరల్ పరిధిలోని నారాయణరెడ్డిపేటకు చెందిన చేనేత కుటుంబాలు కూడా నష్టపోయిన జాబితాలో ఉన్నారు. ప్రభుత్వం తరపున కేవలం కొంతమందికే సాయం అందడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. చేనేత గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే సాయం చేయడాన్ని అటు వైసీపీ నాయకులు కూడా తప్పుపడుతున్నారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేనేత కుటుంబాలను పరామర్శించారు. అందరితో మాట్లాడి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కుటుంబాల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేవలం కొంతమందికే సాయం చేయడాన్ని తప్పుపడుతూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిన వాస్తవాన్ని ఆయన గుర్తు చేశారు. 1వ డివిజన్లో నారాయణరెడ్డిపేట సంబంధించినటువంటి ప్రాంతంలో చేనేత కార్మికులు వీవర్స్ అసోసియేషన్ మన నెల్లూరు చుట్టుపక్కల టౌన్ ప్రాంతంలో కల్లా పేరెన్నికగలిగినటువంటి ప్రాంతం ఇది. చేనేత కార్మిక వర్గానికి ఎందుకు చేశారో తెలియదు. 200 యూనిట్ల లోపు వాళ్ళకి ఈ మగ్గాలు నేసే వాళ్ళకి మేము ఇస్తామనంటే ఇది ఎంత దుర్మార్గంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం నామకే వాస్తేనన్నట్టుగా కొంతమందికి ఇచ్చి దాదాపు 75% మందికి ఏవి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున మా లెక్కలో ఉండేది ఇంతేనని చెప్తే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా అని అడుగుతున్నాను. మరి సచివాలయ సిబ్బంది ఎవరో ఒకటే అడుగుతున్నాం మేము. గుర్తింపు కార్డులు చేనేత కార్మికులకి ఎందుకు ఇచ్చారు? ఒక్కసారి ఎవరు అందరూ చదువుకున్న వాళ్ళని చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఎందుకున్నాయి? వాళ్ళు చేనేత పనిలో ఉండబట్టే గుర్తింపు కార్డులు ఉన్నాయి. మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టి పోయే కథ వస్తే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు, ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు. తప్పనిసరిగా సచివాలయ సిబ్బంది గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు గాని వెంటనే ఈ చర్యను గమనించండి, ఈ తప్పును సరిదిద్దండి. మీరు చేసిన తప్పును సరిదిద్దుకొని పై అధికారులకు కూడా మేము మనవి చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ సహాయం ఏదైతే కొంతమందికే ఇచ్చారో మిగతా వారందరికీ కూడా సమానంగా ఇవ్వాలని చెప్పి మేము అధికారుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం వీళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానండి.